స్పోర్ట్స్ అనలిస్ట్ కామెంటేటర్ సి వెంకటేష్ క్రికెట్ పై రాసిన బిట్స్ అండ్ పీసెస్ ది లైటర్ సైడ్ ఆఫ్ క్రికెట్ పుస్తకాన్ని మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరనాథ్, కమర్షియల్ టాక్సెస్ మాజీ జాయింట్ కమిషనర్ పివి సుబ్బారావు, మాజీ అడిషనల్ కమిషనర్ వి హర్షవర్ధన్, ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహ్మదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత ఆంధ్రుల క్రికెట్ జట్టు ఆటగాళ్లు శ్రీధర్, మధు, అనిల్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఎందుకంటే క్రికెట్ లో మనం ఎప్పుడు ఏం చేస్తామంటే మన ఇప్పుడు ఆడుతున్న మన విరాట్ కోహ్లీలు, రోహిత్ శర్మలు వాళ్ళ దాంట్లో కనీసం 1% కూడా ఉమెన్స్ క్రికెట్ కానీ వేరే రకాల క్రికెట్ కానీ వీళ్ళ క్రికెట్ కూడా ఏమాత్రం గుర్తింపు లేదు. సో వాళ్ళకి కొంచెమైనా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను వాళ్ళని పిలిచాను. వాళ్ళని సన్మానం చేసి పెద్ద వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి, వాళ్ళు గేమ్ ఎలా ఆడతారు, భవిష్యత్తులో కూడా మనం బ్లైండ్ క్రికెట్ కి కొంచెం మనం దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేది నా ఉద్దేశంతో అందరిని పిలిచాను. వచ్చినందుకు అందరికీ చాలా 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 కృతజ్ఞతలు. చివరిగా నాకు బుక్ రాయడంలో కొంతమంది సహాయపడ్డారు. ఒక ముగ్గురికి నా పుస్తకం ఇచ్చి వాళ్ళకి నేను ప్రజెంట్ చేయదలుచుకున్నాను. ఆ తర్వాత వెంకటేష్ గారికి నాకు ఉన్న అనుబంధం, ముఖ్యంగా వారి వియంకులు కుమార్ రాజా గారు నాకు మంచి మిత్రులు, వైజాగ్ లో ఉంటారు. కాబట్టి ఆ విధంగా వారు, ఆ తర్వాత వారి గురించి తెలుసుకునే అవకాశం, తర్వాత వారి కామెంటరీ, ఇవన్నీ కూడా. ఎందుకంటే మేమంతా కూడా క్రికెట్ కామెంటరీ ఉన్న జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళం మేమంతా. అప్పుడు ఈ టీవీలు ఉండేవి కావు. అప్పుడు క్రికెట్ కామెంటరీ ముఖ్యంగా సుశీల్ దోషి అని ఒక ఆయన బ్రహ్మాండమైన హిందీ కామెంటేటర్, ఆయన బాల్తో పాటు పరిగెత్తేవాడు. అంటే మనం యాక్చువల్గా చూస్తున్నంత ఫీలింగ్ ఆయన ఇవ్వగలిగేవాడు మనకి. ఆ తర్వాత మేము హిందీ అంకెలు నేర్చుకోవడానికి కూడా క్రికెట్ కామెంటరీ వినేవాడు. కాబట్టి ఆ విధమైన జనరేషన్ నుంచి తర్వాత మొట్టమొదటిసారిగా ఆర్ఈసీ వరంగల్లో చదువుతున్నప్పుడు టీవీ చూసేవాడు. అందులో ఉదయం 4 గంటలకు ఆస్ట్రేలియా మ్యాచ్లు మొదలైంది. సో అప్పుడు ఉదయమే లేచి చూసేవాడు. అంటే మొదటిసారిగా క్రికెట్ అన్నది ఆడుతున్నప్పుడు చూసే అనుభవం. కాబట్టి ఈ విధంగా తర్వాత భారతదేశంలో 3 Cలు చాలా ప్రధానంగా ఉంటాయి. 3 Cs పీపుల్ టేక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ సినిమా, సెకండ్ వన్ ఈజ్ క్రికెట్, థర్డ్ వన్ ఈజ్ క్రైమ్. ఈ 3 కూడా చాలా ఆనందంగా చూస్తున్నారు. నాకు సర్టిఫికేట్ ఓకే, నా క్వాలిఫికేషన్ మనకు కాదు. ప్రజెంట్ నేను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ లాస్ట్ 14 years నుంచి. ఇక్కడ నుంచి వచ్చిన ఒలింపిక్ మెడల్స్ అన్నింటిలోనూ నా చెయ్యి ఉంది, నా హస్తం ఉంది. సో ఇప్పుడు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. సో క్రికెట్లో చాలా సాధించాను. అది మటుకు సర్టిఫికేట్ ఫ్రెండ్ క్వాలిఫికేషన్ మటుకు నన్ను చేసేకండి. తర్వాత వెంకటేష్ గారు ఎనాలిస్ట్ ఉంటారు. నేను ఎప్పుడు వీడియో ఎనాలిసిస్కి రమ్మన్నా లేకపోతే టీవీ ఛానల్స్ రమ్మన్నా ఫస్ట్ క్వశ్చన్ నేను ఒకటే అడుగుతాను, వచ్చేవాళ్ళు ఎవరైనా అడుగుతాను, వెంకటేష్ అంటే వస్తాను. బికాజ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ క్రికెట్ నాలెడ్జ్. మిత్రం మాట్లాడడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకని వెంకటేష్ ఉన్నారు అని అడుగుతాను. ఐ థింక్ చాలా టీవీలో మిత్రం కలిసి మాట్లాడారు. ఒక్కొక్కసారి ఆయన ఏకీపించకపోయినా నేను ఒప్పిస్తాను ఎట్లా వల్ల